హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు క్లౌడ్ కంప్యూటింగ్లో పాస్ సర్వీస్ ప్రొవైడర్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, సో పాస్ సర్వీస్ ప్రొవైడర్స్లో మనకి ఫస్ట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు అంటే సేల్స్ఫోర్స్.com కంపెనీ మనకి సాస్ని అలానే పాస్ని కూడా ప్రొవైడ్ చేసే కంపెనీ అనమాట. సేల్స్ఫోర్స్.com ఈజ్ ద కంపెనీ ఇట్ ప్రొవైడ్ బోత్ సాస్ అండ్ పాస్. సాస్ని అలానే పాస్ని ప్రొవైడ్ చేసే ఫస్ట్ కంపెనీ ఏంటంటే సేల్స్ఫోర్స్.com. ఈ సేల్స్ఫోర్స్.com కంపెనీ ఏంటంటే అమెరికన్ కంపెనీ. ఈ కంపెనీ మనకి ఏం ఆఫర్ చేస్తుంది అంటే సిఆర్ఎం అప్లికేషన్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అప్లికేషన్స్ లైక్ సేల్స్ అండ్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ అప్లికేషన్స్ని ఈ సేల్స్ఫోర్స్.com కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఈ సేల్స్ఫోర్స్.com కంపెనీయే ఫోర్స్.com కంపెనీ అని ఇంకో కొత్త కంపెనీ పెట్టింది ఫ్రెండ్స్. ఈ సేల్స్ఫోర్స్.com కంపెనీయే ఇంకో కొత్త కంపెనీ పెట్టింది, అదేంటంటే ఫోర్స్.com అనే కంపెనీ. ఈ ఫోర్స్.com కంపెనీ మనకి ఈ పాస్ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకునే విధానాన్ని మనకి అందిస్తుంది. ఈ ఫోర్స్.com కంపెనీ Force.com company use virtual force technology which allows customers, developers design any app for any users. అంటే ఏంటంటే ఈ Force.com కంపెనీ వీళ్ళు విజువల్ ఫోర్స్ టెక్నాలజీని యూజ్ చేయటం వల్ల కస్టమర్స్ కానీ డెవలపర్స్ కానీ ఎటువంటి యాప్నైనా డిజైన్ చేసేటటువంటి సర్వీసెస్ ఈ Force.com కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, ఎందుకు అంటే వీళ్ళు విజువల్ ఫోర్స్ టెక్నాలజీని యూజ్ చేసి మనకి డిజైన్ చేసే అప్లికేషన్స్ని వీళ్ళు అందిస్తారు. ఓకేనా, అండ్ ద Force.com కంపెనీ ప్లాట్ఫామ్ ఆఫర్స్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్. ఈ Force.com ప్లాట్ఫామ్ ఇంకా ఏం ఆఫర్ చేస్తుంది అంటే గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్, ఈ రెండింటిని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత విజువల్ ఫోర్స్ టెక్నాలజీ ఈజ్ వెరీ యూస్ఫుల్ టు డెవలపర్స్. దే డెవలప్ న్యూ అప్లికేషన్స్, ఎనీ టైప్ ఆఫ్ యాప్ దే డెవలప్ యూజింగ్ విజువల్ ఫోర్స్ టెక్నాలజీ ఆఫర్డ్ బై Force.com ప్లాట్ఫామ్. అంటే ఏంటంటే ఈ Force.com కంపెనీ వాళ్ళు విజువల్ ఫోర్స్ టెక్నాలజీని యూజ్ చేసుకొని వాళ్ళు అప్లికేషన్స్ని డిజైన్ చేస్తారని చెప్పాం కదా. సో వీళ్ళు యూజ్ చేసే ఈ విజువల్ ఫోర్స్ టెక్నాలజీ వల్ల ఎటువంటి యాప్ అయినా ఎంతో ఈజీగా మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి యాప్నైనా, ఏ టైప్ ఆఫ్ యాప్నైనా వీళ్ళు డెవలప్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, తర్వాత ఏంటంటే ఆన్ డిమాండ్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆన్ డిమాండ్ అంటే చూడండి, యూజింగ్ Force.com ప్లాట్ఫామ్ డెవలపర్స్ బిల్డ్ బిజినెస్ అప్లికేషన్స్ దట్ అప్లికేషన్స్ ఆర్ యూజ్డ్ స్మాల్ టీమ్స్ ఆర్ ఎంటర్ప్రైజెస్. అంటే ఏంటంటే ఈ Force.com ఇచ్చే ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని మనం ఎటువంటి బిజినెస్నైనా, అంటే ఎటువంటి యాప్నైనా, అది స్మాల్ యాప్ అయినా లేదంటే పెద్ద యాప్ అయినా కానీ మనం డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకే, స్మాల్ టీమ్స్ ఆర్ ఎంటర్ప్రైజెస్ ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని, Force.com ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ పీపుల్స్ కూడా ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని యాప్స్ని డెవలప్ చేస్తారన్నమాట. ఓకే, యూజింగ్ Force.com డెవలపర్స్ డెవలప్ ద ఆన్ డిమాండ్ ఆపరేషన్ సిస్టమ్ డేటాబేస్ ఆన్ డిమాండ్ కలెక్షన్ between users using visual force technology to build any user interface. ఈ Force.comని యూజ్ చేసుకొని డెవలపర్స్ ఆన్ డిమాండ్ ఆపరేటింగ్ సిస్టమ్ని, డేటాబేస్ ఆన్ డిమాండ్ కొలాబరేషన్ బిట్వీన్ ద యూజర్స్, వీటన్నిటిని కూడా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. యూజింగ్ విజువల్ ఫోర్స్ టెక్నాలజీ టు బిల్డ్ ఎనీ ఇంటర్ఫేస్. ఈ విజువల్ ఫోర్స్ టెక్నాలజీని యూజ్ చేసుకొని వాళ్ళు ఎటువంటి ఇంటర్ఫేస్నైనా, ఎటువంటి అప్లికేషన్ అయినా వాళ్ళు బిల్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఆన్ డిమాండ్ అంటే. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే డెలివరీ అంటే ఏంటంటే as part of Force.com platform, by using visual force technology they develop any type of screen apps, small apps, ATM apps etc. they develop. Force.com ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని వీళ్ళు ఎటువంటి అప్లికేషన్ అయినా బై యూజింగ్ విజువల్ ఫోర్స్ టెక్నాలజీని యూజ్ చేసుకొని వీళ్ళు చిన్న యాప్ నుంచి స్క్రీన్ యాప్స్, స్మాల్ యాప్స్, ఏటీఎం యాప్స్, ఇలాంటి యాప్స్ అన్నిటినీ కూడా వాళ్ళు డెవలప్ చేస్తున్నారన్నమాట. యూజింగ్ విజువల్ ఫోర్స్ టెక్నాలజీ వీ కెన్ క్రియేట్ బిజినెస్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ HTML, ఎడ్జెక్స్ అండ్ ఫ్లెక్స్. వీళ్ళు విజువల్ ఫోర్స్ టెక్నాలజీని యూజ్ చేసుకొని బిజినెస్ పీపుల్స్ వాళ్ళంతగా వాళ్ళే ఓన్గా HTML డాక్యుమెంట్ కానీ, ఎడ్జెక్స్ కానీ, ఫ్లెక్స్ కానీ ఇటువంటి
మ్, వెబ్ వెబ్ యాప్స్ని కూడా వీళ్ళు డెవలప్ చేసుకునే అవకాశం Force.com కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ పేజెస్ అంటే మనం ఈ Force.com కంపెనీ వాళ్ళు ఇచ్చే ప్లాట్ఫామ్ని యూస్ చేసి మనం స్టాండర్డ్ వెబ్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ HTML, Ajax అండ్ Flex ది డెవలప్ దేర్ పేజెస్ని వాళ్ళంతా వాళ్ళే డెవలప్ చేసుకునే అవకాశం కూడా ఈ Force.com కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే కాంపోనెంట్స్ అంటే ఏంటంటే విజువల్ ఫోర్స్ టెక్నాలజీ ఆల్రెడీ డెవలప్ అప్లికేషన్స్ కాంపోనెంట్స్ ఆర్ రీయూజ్డ్ టు కరెంట్ అప్లికేషన్స్ వీ కెన్ మోడిఫై ద ప్రీ డిఫైన్డ్ కాంపోనెంట్స్. అంటే ఏంటంటే ఈ విజువల్ ఫోర్స్ టెక్నాలజీని యూస్ చేయటం వల్ల మనం ఆల్రెడీ డెవలప్ చేసిన అప్లికేషన్స్ అంటే ఓల్డ్ అప్లికేషన్స్లో మనం ఏదైనా కోడింగ్ని కానీ లేదంటే ఇంకా ఏదైనా దాంట్లో సంబంధించిన పార్ట్స్ని మనం న్యూ యాప్కి కూడా మనం అది తీసుకొచ్చుకొని అంటే కరెంట్ అప్లికేషన్కి కూడా మనం రీయూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఓల్డ్ యాప్లో ఏదన్నా కోడింగ్ని కానీ లేదంటే ఇంకేదన్నా కావాలి అంటే వాటిని తీసుకొని ఇక్కడ మనం మోడిఫై చేసుకొని సేమ్ అదే కోడింగ్ని మనం న్యూ యాప్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్, ఫేస్బుక్ చూసుకోండి. వాట్సాప్, ఫేస్బుక్ మనకి చాటింగ్ పర్పస్ కోసమే యూస్ అవుతుంది. సో చాటింగ్ పర్పస్కి ఈ చాటింగ్కి సేమ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇప్పుడు ఫేస్బుక్ రాకముందు వాట్సాప్ ఉందనుకోండి, వాట్సాప్లో అనేది ఓల్డ్ అప్లికేషన్ అవుతుంది, ఫేస్బుక్ అనేది న్యూ అప్లికేషన్ అవుతుంది. ఈ రెండు